దీవిస్తాడంట, నీ గొర్రె మేకలు దీవిస్తాడంట, నీ దుక్కిడిదులు దీవిస్తాడంట. అర్థమవుతుందా? నీ గంపను దీవిస్తాడంట, నీ పిండి పిసుగు తొట్టిను కూడా దీవిస్తాడంట. ఎప్పుడు దీవిస్తాడు? ఎప్పుడు దీవిస్తాడు ఆయన? నీవు ఆయనను సేవించినప్పుడు దీవిస్తాడు. ఇప్పుడు మీకున్న అలవాటు ఏంటంటే, ప్రభువా సేవించడం పక్కన పెట్టయ్యా, ఆ దీవెనలను కుమ్మరించే ప్రభువా. ఏదమ్మా ప్రభువా, ఆ సేవించడం పక్కన పెట్టి ఆ దీవెనలన్నీ కుమ్మరించు ప్రభువా. ఒక మాట చెప్పానా, ఒక వ్యక్తికి ఉద్యోగం మామూలుగా రాదు, అతను చదివి మార్కుల్లో పాస్ అయితే అప్పుడు ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు ఈ దీవెనలన్నీ మీకు ప్రార్థించాలంటే ఊరికినే రావు. ఈ రాత్రి నుంచి, ఈ స్థలములో నుండి, ఈ గడియలో నుండి లోకాన్ని సేవించకుండా, పాపాన్ని సేవించకుండా, ఎవరినో సేవించకుండా, దేనో సేవించకుండా, నీ కోసం కలవర సిలువలో రక్తం కార్చిన నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవిస్తే ఈ దీవెనలన్నీ నీ సొంతం అవునుగాక. చప్పట్లు కొట్టి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా.